న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గాజువాక నియోజకవర్గం ఆగనంపూడి ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ప్రముఖుల చేతుల మీదుగా స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పీఏసీ నెంబర్ కోన తాతారావు, గాజువాక సమన్వయకర్త ఏపీ ఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు మెరుగుపరచడం ద్వారా కుటుంబం బలోపేతం చెంది స్త్రీశక్తి దేశ అభివృద్ధి విషయంలో నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 9 శిబిరాల కింద బ్లడ్ డొనేషన్, వైద్య పరీక్షలు, మందులు పంపిణీ జరిపి మహిళలకు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. డాక్టర్లు శంకర్ ప్రసాద్, గోపీకృష్ణ, రవిరాజు సిబ్బంది పాల్గొని మహిళలకు ఆరోగ్య రక్షణ మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 85వ వార్డు ప్రెసిడెంట్ కర్రి దశేంద్ర, బీజేపీ మండల ఇన్ఛార్జ్ కోసూరి తాతారావు, 85వ వార్డు జనసేన అధ్యక్షుడు గవర సోమశేఖర్, 79వ జనసేన అధ్యక్షుడు ఎం విజయ్, హాస్పిటల్ డైరెక్టర్స్ డి రమేష్, డి త్రినాథ్, జి నూకరత్నం, బీసీసీఎల్ అధికార ప్రతినిధి మాడిస వెంకట్రావు, అధికార ప్రతినిధి విందుల రాజు, 79వ వార్డు ప్రెసిడెంట్ జగదీష్, ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, 79వ వార్డు బీసీసీఎల్ ప్రెసిడెంట్ సింగిడి సింహాచలం, కూటమి మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, భరత్ గారికి, అలాగే కూటమి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని సంపూర్ణంగా అందరూ సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఎవరైతే మహిళలు, ఎందుకంటే మహిళలు సమాజానికి ప్రధాన ప్రాతికలు, ఈ సమాజం ఇలా ఉందంటే వారే కారణం కాబట్టి వారు అనేక రుగ్మతలు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు ఒక చక్కటి దేశవ్యాప్తంగా మహిళల్ని సంపూర్ణ ఆరోగ్యం ఉంచాలంటే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు రావాల్సి ఉంది కార్యక్రమానికి, కానీ డిఎస్సి అసెంబ్లీ ఒకటి నడుస్తుంది. రెండోది మెగా డిఎస్సి ఫలితాలు కూడా ఈరోజు వాటికి సంబంధించి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. గౌరవ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారితో ఉండాల్సి ఉంది. అందుకని రాత్రే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి హాజరు కమ్మని. వెంటనే డాక్టర్ గారు కూడా మాట్లాడారు. మేమందరం మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసి, పరివారం అంటే ప్రతి ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుందని నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని, దేశమంతటా ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా చేశారు. యాక్చువల్గా ఇది 17వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉంది. 17వ తేదీ అందరితో పాటు మనం చేస్తే అగనంపూడి ఆసుపత్రికి ఒక ప్రత్యేకత ఉండదేమో అని ఒక 3 రోజులు లేటుగా ఆ లెవెల్లోని అగనంపూడి ఆసుపత్రిలో ఇక ముందు జరుగుతుందో లేదో, ఇప్పటి వరకు జరగలేదు. ఇంత మెగా అంటే మెగా లెవెల్లో ఉండాలని క్యాన్సర్ సంబంధించి కూడా మరి ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రొవైడింగ్ ఉందాం మేడం, మరి బయట ఈ రోజు కొడతారా సార్? ఇచ్చిన
దాంతోపాటు ఇప్పుడు కామన్గా గవర్నమెంట్ చెప్తాను సరే ఆయిల్ ఒకటి అప్లై చేస్తుంటారు. అది 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 సఫిషియెంట్ అండి. మేడం జనరల్గా నేను అడిగేది ఏంటంటే నైట్ టైం ప్రాబ్లం ఉంది.